హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్ లో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక వీక్లీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ మనకి కీలకమైన వ్యూ లో మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం. బోత్ ఇండిసెస్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే 24,691 దగ్గర ఓపెన్ అయింది, అరౌండ్ ఒక 70 పాయింట్స్ గ్యాప్ అప్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ వస్తే ఒక 100-120 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించాం. 55,806. సో నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి నిన్న మనం గమనిస్తే 20 DMA బిలో క్లోజ్ అవడం గమనించాం. అలాగే ఈ రోజు చూసుకుంటే మాత్రం 20 DMA ఎబో మనకి ఓపెన్ అవడం మనం గమనించాం. సో ఇక్కడ ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఒక మిడ్ ఆఫ్ ది సెక్షన్స్ లో మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడం కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో మన నిఫ్టీ చూస్తే మాత్రం ఒక రేంజ్ స్ట్రక్ అని చెప్పుకోవచ్చు. ఒక హైయర్ సైడ్ ని బ్రేక్అవుట్ ఇవ్వట్లేదు అండ్ లోయర్ సైడ్ ని బ్రేక్ డౌన్ చేయలేకపోతుంది. సో మనకు బాటమ్ ఫార్మేషన్ అవడం జరుగుతుంది. సో బిలో 20 DMA దగ్గరలో. సో అరౌండ్ ఆ లెవెల్ చూసుకుంటే మాత్రం 24,600 అండ్ 24,650. సో 24,600 పుట్ చూసుకుంటే మార్నింగ్ ఒక 60 రూపీస్ ఉండే, అక్కడ నుండి మనం గమనిస్తే మాత్రం జీరో అవడం గమనించాం. అలాగే 24,650 పుట్టు చూస్తే 92 రూపీస్ నుండి జీరో అవడం మనకి క్లియర్ గా మనకు కనిపిస్తుంది. కాబట్టి స్మార్ట్ మనీ అనేది 24,600 అండ్ 650 మధ్యలోనే మనకు క్లోజ్ అయిందని క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో మనకి ఇందులో మనకి సెక్టార్స్ ఫార్మేషన్ చూసుకుంటే మాత్రం మనం లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ఈ రోజు ఫార్మా, ఐటీ, రియాలిటీ సెక్టార్స్ లో మనకి చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం, అరౌండ్ 1-2%. సో ఫార్మాలో చూసుకుంటే మాత్రం గ్లెన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, లారస్ ల్యాబ్, లూపిన్, జెడ్ఎస్ లైఫ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం బయోకాన్, ఇప్కా ల్యాబ్, ఆల్కేమ్, అజంతా ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్ 826 దగ్గర ట్రేడ్ చాలా బాగా ట్రేడ్ అవుతుంది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, అబౌట్ 200 DMA వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఒక బౌన్స్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు నియరెస్ట్ మనకి ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ గా 900 అండ్ 1000 లెవెల్ మార్క్ కూడా నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ కూడా రీచ్ అయ్యే ఆస్కారం మనకి డిఎల్ఎఫ్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది. అలాగే శోభా, పర్సిస్టెన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ లో టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, పర్సిస్టెన్స్, ఎంపసిస్, ఒరాకిల్, ఎల్టీఐఎం లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయింది. కోఫోర్జ్ ఎస్పెషల్లీ ఎందుకు అయిందంటే జేపీ ముర్గాన్ నుంచి మనకి బులిష్ ఫార్మేషన్ లో ఉన్న బోత్ ది స్టాక్స్ అని చెప్పారు. లైక్ రిలయన్స్ గానీ కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లో ఒక్కసారి మార్కెట్స్ అనేది స్పైక్ ఇవ్వడం గమనించింది. సో నిఫ్టీ ఏదైతే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ తో ట్రేడ్ అవుతుందో ఒక్కసారి మిడ్ ఆఫ్ ది అంటే అరౌండ్ 11-15 మధ్యలో 24,713 నుంచి నిఫ్టీ అరౌండ్ 24,899. సో ఒక 186 పాయింట్స్ అనేది స్టీప్ ర్యాలీ రావడం మనం గమనించాం. సో మనకి ఈ రోజు ఇంటర్డే చూసుకుంటే మాత్రం ఒక డోజీ క్యాండిల్ లాంటి ఫార్మేషన్ రావడం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా 24,502 అనేది 3 days లో అయితే ఉందో అదొక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ లో 24,462 ప్రీవియస్ స్వింగ్ లో అయితే ఉందో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా 1 షుడ్ బై తీసుకోవచ్చు ఆ లో లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం. రెసిస్టెన్స్ పాయింట్స్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చిన హై అయితే ఉందో 24,823. సో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. ఈ రోజు కూడా అప్రాక్సిమేట్లీ 24,900 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడంతో స్టీప్ గా కింద కరెక్ట్ అవడం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. నా ఉద్దేశంలో అది బ్రేక్అవుట్ అవుతే మాత్రం ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో 25,079. సో దాన్ని అధిగమిస్తే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అక్కడ నుంచి కొనసాగే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి మళ్ళీ రేంజ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా నిఫ్టీకి రేంజ్ చూసుకుంటే మాత్రం 24,502 నుంచి 24,890 ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మనకి క్లియర్ గా ఇండికేషన్ వస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ దీంట్లో మనకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ గమనిస్తే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో డాక్టర్ రెడ్డిస్, ట్రెంట్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం కనిపించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం టాటా కన్సూమర్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, మారుతి లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సిమిలర్ ప్యాటర్న్ లోనే ఉంది, అబౌట్ 20 DMA అబౌట్ ట్రేడ్ అవుతా ఉంది. ఈ రోజు క్లియర్ గా డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే మనకి క్లోజ్ అవడం 55,806 దగ్గర ఓపెన్ అయింది. సో ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయితే ఆల్మోస్ట్ 55,815. సో అక్కడెక్కడే మనకి క్లోజ్ అవడం మనకు కనిపిస్తా ఉందాం. ఇది పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్. సో దీన్ని హై బ్రేక్ అయితేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్టెండింగ్ టాప్ ఏదైతే చేసిందో 56,161 దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది, అదర్వైజ్ డౌన్ సైడ్. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,254 అది 20 DMA బార్ వాల్యూ, అది ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. మేబీ నా ఉద్దేశంలో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 54,826. సో డౌన్ సైడ్ లో అక్కడ దాకా వచ్చే ఆస్కారం.
మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తుంటే మాత్రం మనకి 3 days బ్యాక్ ఏదైతే ఎక్స్టెండింగ్ టాప్ వచ్చిందో, సో ఆ టాప్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది 55,161. దాన్ని అధిగమిస్తే 55,600 ఆర్ 700 దాకా వెళ్ళే ఆస్కారం అన్చార్టెడ్ జోన్ లో ఉంటుంది కాబట్టి సైకాలజీ లెవెల్స్ ఉంటాయి. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి క్లియర్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,254 నుంచి 55,161 ఆర్ 200 ఆ లెవెల్స్కి వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలా నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎస్బీఐ, కోటక్, పిఎన్బి, ఏయూ, స్మాల్ బ్యాంక్ అలాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో రావడం మనం గమనించాం. అలాగే ఈరోజు సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఫార్మా, ఐటీ, రియాలిటీ స్పేస్ లో 1.1 to 1.5% మనకు ర్యాలీ 1 to 3% ర్యాలీ దాకా రావడం మనం గమనించాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం ఒక 0.5% అప్ సైడ్ కి మనకు గమనించింది. అలాగే మనం గమనిస్తే మాత్రం పిఎస్యూస్ బ్యాంక్స్ లో ఒక మంచి ఫాల్ రావడం మనం గమనించాం. బికాస్ ఆఫ్ ఈ రోజు ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ బ్యాక్ మనకి చాలా బాగా ర్యాలీ రావడం గమనించాం పిఎస్యూస్ లో. ఈ రోజు పిఎస్యూస్ లో టాప్ గెయినర్స్ లో ఒక్క స్టాక్ కూడా లేదు. నష్టాల్లో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబి, కెనరా బ్యాంక్, మహా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో డిఫెన్స్ కూడా మంచి పుంజుకుందని చెప్పుకోవచ్చు లో నుంచి ఈ రోజు. సో సెకండ్ హాఫ్ తర్వాత అరౌండ్ 3:30 ఆ టైం 3:15 ఆ టైంలో మాత్రం మంచి ర్యాలీ రావడం చూసాం. లైక్ హెచ్ఏఎల్ కానీ, బిఈఎల్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. బీడీఎల్ కూడా మనకి ఎఫ్ఎన్ఎల్ వచ్చిన తర్వాత కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. సో మనకి ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం లారస్ ల్యాబ్, సో ఆ రేంజ్ ని బ్రేక్ చేస్తూ మనకి హైయర్ సైడ్ వెళ్తుందని చెప్పుకున్నాము గత వీడియోలో. సో అది ఎగ్జాక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసింది. ఈ రోజు 624 అబౌట్ ట్రేడ్ అవుతూ ఈ రోజు అరౌండ్ 650 దాకా వెళ్ళడం, సాలిడ్ ర్యాలీ రావడం గమనించాం. అరౌండ్ 3% ర్యాలీ అనేది ఈరోజు సింగిల్ డేలో చూడగలిగాం. సో అనదర్ స్టాక్ రేపటికి వాచ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం హిందుస్థాన్ జింక్. సో ఈ రోజు 4% ర్యాలీ రావడం గమనించాం ఈ స్టాక్ లో. ఈ స్టాక్ లో చూసుకుంటే మాత్రం గత నుంచి మనకు ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ లో 398 నుండి 467 టు 398 మధ్యలో ఈ రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పొచ్చు. 69 పాయింట్స్. కపుల్ ఆఫ్ అరౌండ్ 1 month అనేది మనకి కన్సాలిడేషన్ అయింది. దాని తర్వాత ఈ రోజు ఒక మంచి బ్రేక్అవుట్ ఇవ్వడం గమనించాం ఈ స్టాక్ లో. సో మేబీ దీంట్లో పర్ డే వాల్యూమ్ చూస్తే మాత్రం 18 to 26 lakhs మధ్యలో వాల్యూమ్ అయ్యే స్టాక్ ఈ రోజు అరౌండ్ 52 lakhs వాల్యూమ్ అనేది హ్యూజ్ వాల్యూమ్ జరగడం మనం గమనించాం. సో ఇలాంటి రేంజ్ ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడ నుంచి 1 to 2 quarters మధ్యలో మాత్రం అక్కడ నుంచి 10 to 15% ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి ఇమీడియట్ గా కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా డౌన్ సైడ్ లో ఈ ఆపర్చునిటీ వస్తే మాత్రం అరౌండ్ 467, 390, 400 ఆ లెవెల్స్ వస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హైయర్ సైడ్ మళ్ళీ మేబీ ఈ ఛాన్సెస్ ఉంటుంది. హైయర్ సైడ్ మళ్ళీ 600 to 700 వెళ్ళే ఆస్కారం మనకి హిందుస్థాన్ జింక్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ రోజు చూసుకుంటే మాత్రం 469 నుంచి 488, సో అరౌండ్ ఒక 19-20 పాయింట్స్ అనేది మంచి ర్యాలీ రావడం గమనిస్తాం. దీన్ని మాత్రం నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనించాం. సో రేపు కీలకమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి సో మార్కెట్ దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు పెర్ఫార్మెన్స్ ఉంటుంది. డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయమని కాషియస్ అని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఉన్న రోజు మార్కెట్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ లైక్ 100-200 పాయింట్స్ అనేది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అరౌండ్ 400 to 600 పాయింట్స్ అనేది హిప్ హాప్స్ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.